కొంచెం వెనక్కి నాకు మూల దగ్గర కొంచెం బోరిస్తారా
పలికి కేశవరంలో ఉండబడిన ఏదైతే మెంతపైన వారి కుల ఆచారం వాళ్ళ వంశ ఆచారం ప్రకారం అక్కడ ఈ దేవరపేట అక్కడ గుడిలో ఉంచడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మకర తోరణం కోడివారి వంశంలో ఉండబడిన ఈ మకర తోరణం వాళ్ళ వంశస్థులు ఉండే ఇక్కడ ఆనవాది ప్రకారం ఈరోజు మకర తోరణాన్ని మెదగడ్డ జాతరకు తీసుకుపోవడం జరుగుతుంది. రేపు 16 తారీఖు రాత్రి దేవరపేట కూడా కేసారం నుంచి అక్కడికి పట్టుకు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్దగడ్డ జాతరకు ఇది ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద రెండవ పండుగ. మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత ఇది అంత పెద్ద స్థాయిలో రెండవ స్థానంలో ఉంది ఈ జాతర. లక్షలాది మంది భక్తులు, యాదవ సోదరులు భక్తులు వేరే రాష్ట్రాల నుంచి ఈ జాతరకు వస్తూ ఉంటారు. దాదాపు అన్ని ఏర్పాట్లను మన గట్టు చైర్మన్ గారు అయితేంది అధికారులతోటి కార్యవర్గం అంతా కూడా అధికారులతోటి సమన్వయపరుస్తూ ఈ జాతరను ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దీంట్లో భాగంగా ఈ జాతరకు అత్యధికంగా ఈ సంవత్సరం దామోదర్ రెడ్డి గారు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్ద ఆయన దామోదర్ రెడ్డి గారి సూచన మేరకు, దామోదర్ రెడ్డి గారి ఆజ్ఞ మేరకు మన ప్రియతమ నాయకులు మన మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జాతరకు కావాల్సిన ఏదైతే నిధులు ఉంటాయో అది ముఖ్యమంత్రి గారితో రేవంత్ రెడ్డి గారితో దామోదర్ గారు ఉత్తర్వులు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద మనసు చేసుకొని 5 కోట్ల రూపాయలు ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో, దామోదర్ గారి నాయకత్వంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ జాతరకు నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులు కూడా ఎప్పుడూ లేని విధంగా దామోదర్ రెడ్డి గారు అయితేంది, మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు అయితేంది, యువ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి గారు అయితేంది ఇది సమాలోచన చేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ టెండర్ల ద్వారా ఈ పనులు కూడా టెండర్ల ద్వారా కేటాయించడం జరిగింది. ప్రతి కూడా పారదర్శకంగా ముందుకు పోతా ఉన్నాం. అంతేకాదు పెద్దగట్టు మీద ఉన్న ప్రతి టెండర్ విషయాలు కానీ, ప్రతి విషయంలో కానీ, తలనీయాలు కానీ, కొబ్బరికాయలు కానీ, ఏది కానీ గత ప్రభుత్వాల కంటే గత 10 ఏళ్ల కింద కంటే ఈసారి అత్యధికంగా 50 లక్షల రూపాయలు అదనంగా నిధులు జమ చేయడం జరిగింది దేవస్థానానికి. ఇది మా కార్యవర్గం కృషి, పరిపాలన చేస్తున్న ఈ అధికారుల కృషి అని కూడా నిలబడుతూ మనస్ఫూర్తిగా మరొకసారి భక్తులనైతేంది, మా ప్రజలనైతేంది ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బహుశా 17వ తారీఖు నాడు వారైతేంది, మన ఎంపీ రఘువీర్ రెడ్డి గారు కూడా ఈ నిధుల కృషిలో వారిని కూడా సహకారం ఉందని కూడా తెలియపరుస్తూ వారిద్దరూ కూడా రేపు 17th నాడు 17వ తారీఖు నాడు రావడం జరుగుతుంది. వారితో పాటు దేవాదాయ శాఖ మంత్రి గారు అయితేంది, నల్గొండ మంత్రి వెంకటరెడ్డి గారు అయితేంది, చాలా మంది మంత్రులు ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా మన మంత్రి గారు కానీ వీలుంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా విజిట్ చేస్తాడని, దేవుని కాడ దర్శనానికి వస్తారని కూడా తెలియపరుస్తూ మరొకసారి మా పాలక వర్గానికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తూ